హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు కేజే వ్లాగ్స్. మీరందరూ చాలా చాలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వస్తే, ఇవాళ నేను చెప్పబోయేటువంటి స్టోరీ మా హస్బెండ్ జీవితంలో జరిగినటువంటి రియల్ లవ్ కమ్ హర్రర్ స్టోరీ. ఈ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయండోయ్. చాలా బాగుంటుంది, మీరే చెప్తారు కామెంట్స్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మా హస్బెండ్ చిన్నప్పుడు చాలా పల్లెటూరులో ఉండేవాళ్ళు. అంటే ఎప్పుడో 1940స్లో కాదు, 2000స్లోనే. కానీ ఆ విలేజ్లో ఎటువంటి ఫెసిలిటీస్ కూడా మినిమం ఉండేవి కావు. ఆ విలేజ్లో స్కూల్ కూడా ఓన్లీ 5th క్లాస్ వరకే ఉండేది. మా హస్బెండ్కి చాలా తక్కువ మందిలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ స్కూల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎక్కువ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. వాళ్ళ వ్యవసాయ పనులు మాత్రమే చేసుకుంటూ ఉండేవాళ్ళు. మా హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్ కుమార్. వీళ్ళిద్దరూ కలిసే ఏ పని చేయాలన్నా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఊర్లో 5th క్లాస్ వరకే ఉండడం వల్ల పక్కన ఉన్న సిటీలో హాస్టల్లో జాయిన్ చేసి మా హస్బెండ్ని అండ్ కుమార్ని ఇద్దరిని కలిపి చదివించాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ అయ్యారు. అలానే ఒకరోజు ఎలాగోలా ధైర్యం చేసి, అంటే పల్లెటూరు కదా, సిటీకి పంపించాలంటే ఎవరికైనా టెన్షన్గానే ఉంటుంది ఫస్ట్ టైం. కానీ వీళ్ళిద్దరూ ఎలాగోలా ధైర్యం చేసి అక్కడ సిటీలో ఉన్న హాస్టల్లో జాయిన్ అయ్యారు 6th క్లాస్ నుంచి. అలా 4 ఇయర్స్ కొత్త ప్రపంచంలో అయినా కానీ వీళ్ళిద్దరికీ ఒకే రకమైన మైండ్ సెట్ ఉండేది. అంటే ఈ కష్టాలన్నీ పోవాలంటే ఓన్లీ చదువుకోవడం వల్లే పోతాయి